హాయ్ ఫ్రెండ్, ఈరోజు మేము పోచారం డ్యామ్కి వెళ్ళాం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. అక్కడికి మేము వెళ్ళేటప్పుడు వాటర్ బాగా వస్తున్నాయి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీ. సరదాగా ఎంజాయ్ చేస్తున్నామండి. అక్కడ ఎవరు మిస్ కాకుండా. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇదిగో చూసుకున్నారా, చేపలు, రొయ్యలండి, అది టైగర్ ప్రాన్. డ్యామ్కి వెళ్ళాం, డ్యామ్లో అక్కడ పట్టారు అప్పుడే. ఎంత తల ఉందండి బాబు. టైగర్ ప్రాన్ ఏమంటారు, చెరువు డ్యామ్ అండి. అక్కడ తీసుకొచ్చుకున్నాం. ఈ రెండే పడ్డాయి అక్కడ. అక్కడికి రెండే ఉన్నాయన్నారు, ఈ రెండు తీసుకున్నానండి. తర్వాత చేపలు, ఇవి ఏం చేప నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కూడా తెలీదు, ఇది ఇది తింటే ఫీవర్ రాదు అని చెప్పారు. ఈ చేప నాకు మరి ఎందుకు ఇష్టం లేదు, తీసుకోలేదు. ఈ చేపలు తీసుకున్నాను. ఇవి దీనికి ఏమంటారు, కొవ్వు చేపలు, గొరసలు అంటారు. ఈ గొరసలు తీసుకున్నాను. ఈ రెండు లైవ్లో దొరికేటివి అనమాట. తీసుకున్నాను. కొంచెం గట్టి అయిపోయి అప్పుడు బతికిన చేపలు తీసుకున్నానండి. ఇంటికి వచ్చేసరికి చచ్చిపోయి. ఇవి ఏమంటారు, రవ్వన ఏమంటారో తెలీదు. ఈ చేప కూడా ఇవి చాలా బాగుంటాయి అంటండి, టేస్టీగా ఉంటాయి. ఈ చేపలు మీకు వీడియో తీస్తానండి, చూపిద్దామని. చాలా నాకు నచ్చుతాయి, ఎందుకంటే లైవ్లో బతికిన తీసుకుంటే నాకు చాలా ఇష్టం. మీకు ఇవి నచ్చినట్లయితే దీని పేరేంటో నాకు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇది ఎలా కర్రీ చేయాలో ఏంటో అనేది మీకు వీడియో చేసి చూపిస్తాను, ఓకేనా. దీన్ని క్లీన్ చేసుకుందామండి. చిన్నగా అన్నీ మిక్స్డ్ చేపలు కదా, నాకు హెల్ప్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం అండి చేస్తున్నాను. కొంచెం పెద్ద పీసెస్ లాగా తీసుకున్నాను, పెద్ద తోకలు పెట్టుకున్నాను. చేపలు చేయడం కొంచెం కష్టమైన పనే, కానీ చేస్తున్నాం. క్లీనింగ్కి నాకు 1 అవర్ పట్టేసిందండి. క్లీన్ చేసుకున్నాను నీట్గా, శుభ్రంగా. ఈ తోకలండి, తోక చేపలండి. ఇందులో ముళ్ళు ఉండవు, ఒకటే బోన్ ఉంటుంది. చాలా ఫ్రై చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. కరకరలాడుతూ తినేయవచ్చు, నమిలేయవచ్చు. మంచి మధ్య ముక్కలు, ఇట్లా తోక ముక్కలన్నీ గిన్నెలో పెట్టుకున్నాను. తలకాయలన్నీ పక్కకు పెట్టుకున్నానండి. అవి ఇగురు చేద్దాం. ఇగో తలకాయలన్నీ పక్కన పెట్టుకున్నాను. అది వేరే చేప కూడా ఉంది. ఆ చేపలన్నీ మిక్స్డ్ చేపల కర్రీ, అది కర్రీ చేసుకుంటాను. ఇగురు ఈ చేపలన్నిటినీ ఒక పక్కన క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఫ్రై కోసం పక్కన పెట్టుకున్నాను. దీనికి ప్రాసెస్ ఎట్లా ఏంటనేది మనం ఇప్పుడు చూసుకుందామండి. చిన్న చేపలు చాలా సరదా అనిపిస్తాయి. ఆ చేపల ఫ్రై కోసం ఈరోజు నేను స్పెషల్గా కలుపుకుంటున్నాను. ఫ్రెష్ చేపలు కాబట్టి పసుపు, ధనియాల పొడి వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఎంత నేను హోమ్మేడ్ అండి, ఇంట్లో చేసిందని. తగినంత సాల్ట్, కొంచెం కారం, మసాలా కారం ఉండదు, కారం పొడి వేసుకుంటున్నాను. కొంచెం నిమ్మకాయని బాగా పిండుకుంటున్నాను. ఒక్కటే చెక్కేసుకుంటున్నాను, ఎక్కువ పులుపు కూడా అవసరం లేదు. ఫ్రెష్ చేపలండి, బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకొని, ఏ చేప అయినా సరే మసాలాలు కలుపుకున్నప్పుడు బాగా కలుపుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నేను అల్లం పేస్ట్ అనేది వాడట్లేదు. ఈ చేప టేస్ట్ వేరే ఉంటుంది, ఫ్రై చాలా బాగుంటుంది. ఇక్కడ అల్లం పేస్ట్ వేయకుండా నేను ఫ్రై చేస్తున్నాను, మసాలా కారంతో మాత్రమే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు చూడండి. ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇగురు కోసం ఆ ముక్కలన్నీ పక్కన పెట్టుకుని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని: ఆనియన్, పచ్చిమిర్చి, కల్లేమాకు, టమాటీ ముక్కలు, చింతపండు రెడీగా పిండి పెట్టుకున్నాను. మసాలా రెడీ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక మసాలాలు రెడీ చేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుంటున్నానండి. కొంచెం టమాటీ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. పేస్ట్నే చేసుకుంటున్నానండి. పేస్ట్ కూర కదా బాగుంటుంది. అందులో కొంచెం ధనియాలు. ఇక్కడ నేను అల్లం వేయట్లేదు. ఇందులో కూడా అల్లం వేయకుండా నేను ఇగురు కర్రీ దాకా చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మిక్స్డ్ చేపల కర్రీ
దానికోసం ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. తాలింపులో జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది. తగినంత చేపలకు కర్రీకి తగినంత పసుపు కారం నేను తాలింపులోనే వేసేసుకుంటాను. అది తాలింపులో పసుపు కారం అనేది వేగినప్పుడు ఆ కలర్ అనేది ఇంకా బాగుంటుంది, స్మెల్ పోయి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కల్లేమాకు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్లో కారంలో మసాలా మొత్తం ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చేస్తుంది. కలర్ వచ్చినాక మనం ముందుగానే పిండి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది పిండి పోసుకోవాలండి. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని వేసుకోవాలి. ఎంతంటే ఇగురు కోసం కదా కర్రీ అనుకున్నాం కదా, మనం పులుసు చేయట్లేదు, చూసుకుంటూ వాటర్ చేసుకోవాలి. మనం తగినంత వాటర్ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన ఉడకడానికి ముందే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు నేను తాలింపు నేను ఎప్పుడు కూడా పులుసు మరుగుతున్నప్పుడు వేస్తాను, టేస్ట్ బాగుంటుందండి. అప్పుడు కొంచెం మరిగింది, చూసారు ఎలా మరిగిందో, మంచిగా ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది. ఇప్పుడు తగినంత సాల్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడే మనం చేపల్లోకి సరిపోయినంత సాల్ట్ తీసుకోవాలి. చేపలు వేసుకున్న వెంటనే ఆ పులుపుకి బ్యాలెన్స్ చేసి చేపలు బాగా టేస్ట్ బాగుంటాయండి. చూసారా, మనం తీసుకున్న ముక్కలన్నీ ఒకటికొకటి వేసిస్తున్నాను. మిక్సీ చేపల కర్రీ, ఒక చేప కాదు, అన్ని రకాల చేపలు ఫ్రెష్గా చెరువులో దొరికాయంటే ఎవరైనా వదులుతారు? మన కళ్ళ ముందే తీస్తున్నప్పుడు ఇంకా బాగుంటాయి కదా. ఎప్పుడు మనం ఐస్లో చేపలు మనం ఇక్కడి నుంచి అక్కడి నుంచి తెచ్చినవి కానీ ఎప్పుడు మనకు లైవ్లో దొరికినవి తక్కువ ఉంటాయి సిటీలో. మేము ఇక్కడ అనుకోకుండా వెళ్ళేటప్పుడు మాకు లక్కీగా దొరికాయి. నేను అది చూసి తీసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీ చాలా ఇష్టం. ఫ్యామిలీ ఎంజాయ్గా తింటారంటే మనం ఎంత కష్టమైనా చేయొచ్చు. మేము అప్పుడే టూర్ వేసుకొని వచ్చాము, అలసిపోయాను. అయినా సరే పిల్లలు తింటారంటే, ఫ్యామిలీ తింటానంటే నాకు అసలు ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. నేను ముందు అది వంట చేసేస్తాను. నాకు వంట పెద్ద సమస్య అసలే కాదు. వంట చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. వంట చేసేస్తారు, రెడీగా ఉండండి అని చెప్పి నాకు హెల్ప్ కూడా చేశారు ఇంట్లో వాళ్ళు. అందుకే ఇంకా ఫాస్ట్గా మేము చేసుకోవాల్సి వచ్చింది. చూసారా, చేపల ఇగురు కర్రీ రెడీ అయిపోతుంది. మంచి పీసులు కూడా ఎక్కడ చెదరకుండా మంచిగా వచ్చాయండి ముక్కలు. చూసారా, టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఆ థిక్ గ్రేవీ సరిపోతుంది. రెడీ అయిపోయండి చేపల కర్రీ. సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను వీడియో కోసం అండి. ఎంత బాగుందంటే స్మెల్ అయితే అదిరిపోతుంది. చేపలు ఎప్పుడైనా మెంతులు వేసుకొని చేసుకుంటే స్మెల్ ఇంకా బాగుంటుంది, తిక్కుగా. ఎంత టేస్టీగా వచ్చాయంటే చేపలు, అంత టేస్టీగా వచ్చాయి. చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా చేపలు ఫ్రై కోసం, అవి కూడా ఫ్రై చేసి మీకు చూపిస్తున్నాను. ఒకటికొకటి ముక్కలన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఒక ట్రిప్ ఫ్రై చేసేసాను, ఇంకో ట్రిప్ ఫ్రై చేస్తున్నాను. చేపలు ఫ్రై చేసేటప్పుడు పెంకు బాగా కాలాలి, ఎందుకంటే అడుగంటే చేపలు ఊడితే చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఎక్కువగా ఫ్రైకి ఆ గిన్నెనే ఎందుకు పెడతానంటే ఫ్రై కొంచెం అంటుకోకంటూ వస్తుంది అని చెప్పేసి ఆ కళనే పెడతానమాట. చేపలు ఏదైనా కానీ చేపలు ఫ్రై చేసేటప్పుడు చిన్న చెదిరిందంటే చాలా ప్రాణం అల్లాడుతుంది నాకైతే. చూసారా, మంచి కలర్. ఇందులో అల్లం పేస్ట్ వేయకుండా బాగా ఫ్రై చేస్తున్నాయి. ఎంత టేస్టీగా ఉందంటే కరకరలు ఆడుతూ భలే టేస్ట్ ఉన్నాయండి చేపలు. ఇంకోసారి మాత్రం నేను అక్కడికి వెళ్తే దొరికితే లక్కీ అనుకోవాలి. చేపలు అయితే మంచిగా తీసుకొచ్చాను. కొంచెం కాస్ట్ ఎక్కువ అయింది, మనం కొనేదానికంటే కాస్ట్ అయింది. అని ఫ్రెష్ చేపలకి ఆ మాత్రం కాస్ట్ అయితే మనం పెట్టచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే మనం ఐస్లో చేపలే తింటున్నాం, ఇలా కూడా తినచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.